స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి 18 అవతారాల ఆలయము. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అన్ని ఊర్లలో అయ్యప్ప స్వామి టెంపుల్స్ ఉన్నాయి. కానీ ఈ టెంపుల్లో అయ్యప్ప స్వామి 18 అవతారాలు చూడొచ్చు. సంపూర్ణ అవతారాలు కలిగిన ఏకైక టెంపుల్. జీవకోనలో ఉన్న ఏకైక టెంపుల్లో 18 అవతారాలు చూడండి లాస్ట్ వరకు. ఈ టెంపుల్లో అయ్యప్ప స్వామి మాత్రమే కాకుండా అమ్మవారు కూడా స్వయంభుగా వెలిశారు. స్వామివారి 18 మెట్లు చూడండి. గుడి కట్టేటప్పుడు కొండను తవ్వుతుంటే కొండ కింద భూమిలో అమ్మవారి విగ్రహం దొరికింది. అయ్యప్ప స్వామి 18 అవతారాలను చూద్దాం. ఫస్ట్ అవతారం అయ్యనారప్ప శాస్త్ర, రెండవ అవతారం శ్రీ బాలశాస్త్ర, యోగా శాస్త్ర, శ్రీ పూర్ణ పుష్కల శాస్త్ర, నెక్స్ట్ వచ్చేసి శ్రీ సంతాన ధవాకర గోపుతూర శాస్త్ర, నెక్స్ట్ శ్రీ కళ్యాణ వరద శాస్త్ర, నెక్స్ట్ వచ్చేసి శ్రీ శిల్పా శాస్త్ర, నెక్స్ట్ వచ్చేసి శ్రీ వీరశాస్త్ర, శ్రీ కళాశాస్త్ర, శ్రీ సమ్మోహన శాస్త్ర, కళాశాస్త్ర, శ్రీ కిరాత శాస్త్ర, శ్రీ జ్ఞాన శాస్త్ర, శ్రీ జ్ఞాన మోహన సుందర శాస్త్ర, శ్రీ విశ్వశాస్త్ర, శ్రీ గోశాస్పతి శాస్త్ర, శ్రీ అపూర్వ శాస్త్ర, శ్రీ అజారుడ శాస్త్ర. ఇప్పటి వరకు స్వామివారి 17 అవతారాలు చూసాము. చివరిగా 18వ అవతారం ఈ ఆలయంలో గర్భగుడిలో ఉంది. ప్రతి రూపానికి ప్రతి విగ్రహానికి సపరేట్గా ఆలయాలు చాలా అద్భుతంగా కట్టించారు. స్వామివారి 18 అవతారాలు ఉన్న గుడి తిరుపతిలో జీవకోనలో చంద్రమౌళి గురుస్వామి వారు నిర్మించారు. చాలా ఎక్సలెంట్గా నిర్మించారు. ఇక్కడ 18 చక్రాలు ఈ ఆలయంలో ఉన్నాయి. 18 అష్టాదశ శక్తి పీఠాలకి సమూహంగా మనకి ఇక్కడ కనిపిస్తాయి. 18 శ్రీచక్రాలు చూడండి. ఇవే 18 శ్రీచక్రాలు. నెక్స్ట్ అయ్యప్ప స్వామి టెంపుల్ చుట్టూ చాలా టెంపుల్స్ ఉన్నాయండి. అవి చూద్దాం. ఈ టెంపుల్స్లో చాలా సైడ్లు మొత్తం చాలా చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్స్ ఎక్కాలి వేరే టెంపుల్కి. ఇది వచ్చేసి ధ్వజస్తంభం, అయ్యప్ప స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం. ఇది వచ్చేసి చుట్టూ లొకేషన్ అండి. అక్కడ హనుమాన్ టెంపుల్ చాలా హైట్లో ఉంది. స్టెప్స్ నిటారుగా ఉంటాయి. తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే శివుని టెంపుల్కి వెళ్దాం. ఫస్ట్ స్టెప్స్ ఎక్కాలండి. స్టెప్స్ ఎక్కాక టెంపుల్ చాలా బాగుందండి. స్టెప్స్ ఎక్కాక శివుణ్ణి దర్శించుకోండి. చూడండి, ఫస్ట్ శివుణ్ణి దర్శించుకోండి. లోపలికి వెళ్తున్నాము.
లోపల నుండి ఇటు సైడ్కి స్వామివార్లు ఉన్నారండి, నాగేంద్ర స్వామి వార్లు. దర్శించుకోండి. ఇక్కడ నాగేంద్ర స్వామి వారు శిలా విగ్రహాలు చాలా ఉన్నాయి, దర్శించుకోండి. తర్వాత ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడే ఇంకా మళ్ళీ నాగేంద్ర స్వామి వారి విగ్రహాలు చాలా ఉన్నాయండి, చాలా పూజలు అందుకుంటున్నారు స్వామివారు. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్. ఈ స్టెప్స్ ఎక్కాలండి, ఇవి చాలా నిటారుగా ఉన్నాయి ఈ స్టెప్స్. చూడండి, స్వామివారిని దర్శించుకోండి. మెట్లు దిగిన తర్వాత పక్కనే ఇంకొక స్వామివారు టెంపుల్ ఉందండి. పక్కనే ఇంకొక ఆలయంలో అమ్మవారికి ఎదురుగా స్వామివారు ఉంటారు. చూడండి, ఎదురుగా అమ్మవారికి ఎదురుగా స్వామివారు. శివయ్య పక్కనే వచ్చేసి నాగేంద్ర స్వామివార్లు విగ్రహాలు చాలా చాలా ఉన్నాయి. శివలింగం చూడండి. దర్శించుకోండి శివుణ్ణి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి. సైడ్ చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అంతా నాగేంద్ర స్వామి వార్లు, ఒక సైడ్ అయ్యప్ప స్వామి వారి టెంపుల్, ఒక సైడు నాగేంద్ర స్వామి వార్లు. చాలా చాలా బాగున్నాయండి. చూడండి, ఒక్కొక్క స్వామి ఒక్కొక్క అవతారంలో వెలిసి ఉన్నారు. చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. ఈ టెంపుల్ చాలా ప్రాముఖ్యమైన టెంపుల్ అండి, చాలా మహిమగల టెంపుల్. అయ్యప్ప స్వామి వారి 18 అవతారాలు చూడగలిగే ఏకైక టెంపుల్. చాలా చాలా బాగుంది. సైడ్ వచ్చేసి నాగేంద్ర స్వామి వారి విగ్రహాలు చాలా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి దర్శించుకోండి, చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫ్యామిలీతో వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. అయ్యప్ప స్వామి వారిని మనం ఎక్కడైనా ఒక్క రూపాన్ని చూడగలం, కానీ ఇక్కడ 18 అవతారాలు చూడగలిగే ఏకైక ఊరు జీవకోన అండి, తిరుపతి దగ్గర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.